జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఎస్సీల మీద వెలివేత జరిగింది. సాంఘిక బహిష్కరణకు పాల్పడినటువంటి వాళ్ళ మీద చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు సాంఘిక బహిష్కరణ కారకులైనటువంటి కాపు కులానికి చెందిన పెత్తందారుల మీద కేసు కూడా నమోదు చేయలేదు. కేవలం ఆర్డీఓ ఇతర పోలీసు అధికారులు వెళ్ళి రాజీ చేసాం, వాళ్ళ మధ్య సమన్వయం కుదిరింది, శాంతి కమిటీ వేశాం అంటూ చేతులు దులుపుకున్నారు. అసలు శాంతి కమిటీ వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? పోలీసులు అక్కడికి వెళ్ళి రాజీ ప్రయత్నాలు జరపాల్సినటువంటి స్థితి ఎందుకు దాపురించింది? సాంఘిక బహిష్కరణ చేసినటువంటి వాళ్ళ మీద, సాంఘిక బహిష్కరణ ప్రకటించినటువంటి వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ఎందుకని కాలయాపన చేశారు? ఇంత వ్యవహారం నడిచిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎందుకు పెదవి విప్పలేదు? తన నియోజకవర్గంలోనే సాగినటువంటి ఒక అమానుషం మీద, అంటరాని చర్య మీద పెదవి విప్పడానికి కూడా ఆయన ఎందుకు సాహసించలేదు? ఇలాంటి ప్రశ్నలన్నీ ఉదయిస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఉదంతం బయటకు వచ్చింది. అప్పట్లో వనజాక్షి మీద దౌర్జన్యం చేసినటువంటి చింతమనేని ప్రభాకర్ ఇప్పుడు తన పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఒక సామాన్య రైతుని వేధించే ప్రయత్నం చేశారు అంటూ అభియోగాలు బయటకు వచ్చాయి. పైగా ఆ బాధితుడు ఏం చేయాలో దిక్కుతోచక తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలోనే ఆత్మహత్యాయత్నానికి పురికొల్పినటువంటి పరిస్థితి దాపురించింది. ఇంతటి దౌర్జన్యం తమ కూటమి పక్షానికే చెందినటువంటి ఒక సీనియర్ ఎమ్మెల్యే సాగిస్తుంటే పవన్ కళ్యాణ్ పెదవి విప్పుతారా? కనీసం స్పందిస్తారా? ఇలాంటి దౌర్జన్యం కారణంగా ఒక రైతు ప్రాణాలు తీసుకోవడానికి కూడా సిద్ధమయ్యాడు అనేటువంటి వ్యవహారం బయటకు వచ్చిన తర్వాతైనా ఉప ముఖ్యమంత్రి స్పందిస్తారా? జగన్మోహన్ రెడ్డి హయాంలో అనేక దౌర్జన్యాలు జరుగుతున్నాయి, అనేక అరాచకాలు నడుస్తున్నాయి, భూ అక్రమాలు సాగుతున్నాయి అంటూ పవన్ కళ్యాణ్ విమర్శించారు. అలాంటి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేయాలి అంటూ పిలిపించారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నదేంటి? రైతు భూమిలో రైతుకు సంబంధం లేకుండా గడిచిన 2 నెలలుగా ఏకంగా 2000 లారీల గ్రావెల్ తవ్వుకుని పోయారంటే ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? పైగా బాధితుడు పోలీస్ ఎస్ఐ నుంచి ఎస్పీ వరకు అందరికీ మొరపెట్టుకున్నా ఎవ్వరు కూడా స్పందించలేదంటే ఏమనాలి? అక్కడితో సరిపెట్టలేదు. నేరుగా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న జనవాణిలో ఫిర్యాదు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ గ్రీవెన్సెల్కి వచ్చి తన బాధను మొరపెట్టుకున్నారు. ఎవ్వరూ కనికరించకపోవడంతో ఆఖరికి ఆత్మహత్య వరకు వెళ్ళారు. మరి ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో సాగుతుంటే ఉప ముఖ్యమంత్రి పెదవి విప్పాలి కదా? బాధ్యతాయుతమైనటువంటి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఒక పల్లెలో ఒక బాధిత రైతు ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడేటంత స్థాయికి చేరినప్పుడు మాట్లాడకపోతే ఇంకా ఆయన ఎప్పుడు మాట్లాడతారు? ఒకవైపు ఏమో దళితుల్ని అసాంఘికంగా వెలివేసినప్పటికి కూడా పల్లెత్తు మాట మాట్లాడకుండా, రెండో వైపు రైతు ఆత్మహత్యకు పురికొల్పాల్సినటువంటి పరిస్థితికి ఒక ఎమ్మెల్యే కారణమవుతుంటే దాని మీద కూడా మాట్లాడకపోతే ఇంకా పవన్ కళ్యాణ్ ఎప్పుడు స్పందిస్తారు? ఎప్పుడు జనాలు పట్టించుకుంటారు? ఎప్పుడు జన సంబంధించినటువంటి అంశాల మీద ఆయన పెదవి విప్పుతారు? బంగ్లాదేశ్లో ఏదో అయ్యిందని, పాకిస్తాన్లో ఇంకెవరో ఏదో చేశారని, తమిళనాడులో అలా జరగట్లేదని, ఇలాంటి అనేక అంశాల మీద మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్కి తన రాష్ట్రంలో తను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో నడుస్తున్నటువంటి వ్యవహారాల మీద కూడా స్పందించడానికి తీరిక లేదంటే ఏమనాలి జనం? ఆలోచించాలి ఉప ముఖ్యమంత్రి. ఈ రీతిలో అన్నింటి నుంచి బైపాస్ చేస్తాం, అన్నింటి నుంచి తప్పించుకుని తిరుగుతాం, సమస్యల మీద స్పందించడానికి మేము సిద్ధం కాబోము, అధికారంలో ఉన్నాం కాబట్టి, అధికార భాగస్వామ్య పక్షం కాబట్టి సమస్యలు మాకు పట్టవు అని జనాల్ని విస్మరిస్తే గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమైందో ఓసారి గుర్తు చేసుకుంటే మంచిది.